హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇక నిరుద్యోగుల యొక్క కష్టం ఫలించి నూతన అవకాశాలనేవి అందుతాయి. ఇంట బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. పోగొట్టుకున్న ధనం తిరిగి పొందే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి రోజు కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. వ్యాపారాలలో అగ్రిమెంట్లు చేసుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలమైన అవకాశాలను దక్కుతాయి. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ సానుకూలంగా సాగుతాయి. సంఘంలో పరపతి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే పాత బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కన్నా కలలు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ రంగాల వారికి సమస్యలు తీరుతాయి. వైద్యులు, కళాకారులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.